హలో టీఎఫ్ఐ బానిసలు. టాలీవుడ్ ఈ రోజు ఫుల్ హిట్‌లో ఉందండోయ్! ఒక్క రోజులో ఇన్ని క్రేజీ అప్డేట్సా? మరి ఇంకెందుకులే, ఈ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. మొదటిగా మన 'బాస్' గారి ఫ్యాన్స్ అందరికి కొత్త అప్డేట్ ఏంటంటే 'విశ్వంబర' మూవీ సమ్మర్ రేస్ నుంచి కూడా తప్పుకున్నట్టు తెలుస్తుంది. మన 'శంకర వరప్రసాద్' గారు తర్వాత ఎక్కువ గ్యాప్ ఉంటే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో ఈ మూవీని సమ్మర్ తర్వాత జూలై 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏదీ రాలేదు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' మూవీతో రవితేజ గారు పూర్తి కమ్‌బ్యాక్ అయ్యారా అంటే అవుననే సమాధానం సగమే వినిపిస్తుంది. ఈ మూవీ తర్వాత రవితేజ గారు దర్శకుడు శివ నిర్వాణతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని జనవరి 26వ తేదీన ఉదయం 10 గంటలకి విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ తర్వాత రవితేజ గారు తన నెక్స్ట్ మూవీని 'సరిపోదా శనివారం' డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారితో చేయబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మన రాక్ స్టార్ మంచు మనోజ్ గారు తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా ఆలోచించి అడుగులు వేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను అలరింపచేస్తున్నారు. అయితే మనోజ్ గారు తాజాగా బ్రూటల్ ఎరా పేరుతో ఒక భారీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న రూమర్స్ ని తెరదించుతూ రేపు రిపబ్లిక్ డే సందర్భంగా 2 క్రేజీ అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం అందింది. మన హీరో నితిన్ గారు తన 36థ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అఫీషియల్ గా పోస్ట్ చేశారు. ఇది ఒక హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్. ఈ మూవీని విఐ ఆనంద్ గారు దర్శకత్వం వహిస్తుండగా శ్రీనివాస్ చిత్తూరు గారు నిర్మిస్తున్నారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కొత్త అప్డేట్స్ రాబోతున్నాయని నిర్మాణ సంస్థ ప్రకటించింది. మన టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటి శిరీష వివాహం లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వీరి మ్యారేజ్ వీడియోని తాజాగా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. రోహిత్ గారు మరియు శిరీష గారు 'ప్రతినిధి 2' మూవీలో కలిసి నటించారు. అలా మొదలైన వారి పరిచయం పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.